రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల పెండింగ్ సమస్యలపై జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ స్టేట్ సెంట్రల్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం కాకినాడ రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద జర్నలిస్టుల నిరసన చేసిన ఎంఆర్ఓ కార్యాలయం సూపరింటెండెంట్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు దాసరి శ్రీనివాస్, వల్లూరి నానాజీ మాట్లాడుతూ జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు, సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం, కార్మిక బీమా, వర్కింగ్ జర్నలిస్టులు సంక్షేమ నిధి ఏర్పాటు, దాడుల నివారణకు హై పవర్ కమిటీ, సమాచార శాఖను బలోపేతం చేసి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు న్యూటన్, సుబ్రహ్మణ్యం, మడికి, రత్నరాజు తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టుల ఐక్యత, ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకత్వం. అందరికీ నమస్తే అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో వారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు పడుతున్న అనేక రకాల ఇబ్బందులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఆయా మండల కేంద్రాల్లో అధికారులకు ఒక వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. అలాగే జిల్లా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వినతిపత్రం అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా డిమాండ్లు ఏదైతే ఉన్నాయో అవి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పౌర సమాచారాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారికి మా రాష్ట్ర నాయకత్వం ఆల్రెడీ ఇంతకుముందు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మా పిల్లలు ఎవరైతే చదువుతున్నారో స్కూల్స్కి సంబంధించి ఆ ఫీజులకు సంబంధించి 50% రాయితీ, అలాగే ఇళ్ల స్థలాలు, అసంఘటితంగా ఉన్న మేము మమ్మల్ని కూడా సంఘటితంగా చేర్చాలనే అనేక రకాల డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆయా కార్యాలయాల్లో వినతిపత్రాలు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మా జిల్లా నాయకత్వం ఎవరైతే ఉన్నారో నవీన్ గారు, ముమ్మిడి లక్ష్మణ్ గారు, వాళ్ళ పిలుపు మేరకు కాకినాడ రూరల్ మండలం తహసీల్దార్ వరకు కూడా ఈ వినతిపత్రం అందజేయడం జరిగింది. మా కోరికలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము కోరి ప్రార్థిస్తున్నాం. వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అని చెప్పేసి మాకు ఒక యూనియన్ అండి, స్టేట్ వైడ్ యూనియన్. సో ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులు అనుభవిస్తున్న అనేక రకాల ఇబ్బందులకు సంబంధించి మేము చాలా సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నాం. దానికి సంబంధించి రీసెంట్లీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే పౌర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు ఉన్నారో ఆయనకు కొన్ని రిప్రజెంటేషన్ మేము ఇచ్చాం. ఆయన్ని నెరవేరుస్తానన్నారు. అందులో భాగంగా స్కూల్ మా పిల్లలకి 50% రాయితీ, అలాగే ఇళ్ల స్థలాలు, ఇంకా మాకైతే ఇతర రాష్ట్రాల్లో చేస్తున్నట్లుగా పెన్షన్, ఇలా పలు మా కోరికల మేరకు మేము ఆయనకి రిప్రజెంటేషన్ చేసాం. అందులో కొన్ని నెరవేర్చారు, ఇంకా చేయవలసినవి త్వరగా ఇప్పుడు కూడా కొనసాగించాలని చెప్పేసి చేయాలని స్టేట్ వైడ్ 6 మండలాల్లో అందరు తహసీల్దారులకి ఇస్తున్నాం. అలాగే కలెక్టరేట్లో ఎవరైతే మా జిల్లా నాయకత్వం ఉంటారో వాళ్ళు కూడా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తారు, మంత్రులు ఉంటే మంత్రులకు ఇస్తారు. ఎక్కడైతే ఈ కార్యక్రమంలో భాగంగా మీకు ఈరోజు అందరికీ నమస్కారం. ఏదైతే ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ వాళ్ళ పరిష్కారం దిశగా ఏదైతే మాకు ఈ జర్నలిస్టులు ఉన్నారో అందరి సమస్యలు కూడా మేము ముందుకు తీసుకొచ్చి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం చేస్తాం. కానీ మా యొక్క సమస్యలు పరిష్కరించడానికి ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి ఏపీడబ్ల్యూజేఎఫ్ సంబంధించిన రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలోనూ, అలాగే మండలాల్లోనూ, అదే జిల్లా కేంద్రాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నారు. దీనికి సంబంధించి ఇళ్ల స్థలాలు కానీ, అలాగనే ఏదైతే శ్రీని గారు చెప్పారో మాకు సంబంధించిన ఈ డిమాండ్స్ అన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇటీవల కాలంలో మేము విజయవాడలో ధర్నా చేసినప్పుడు అప్పుడు సంబంధించిన మంత్రి గారు వచ్చి మా సమస్యలన్నీ కూడా విన్నారు. అవి ఖచ్చితంగా సీఎం దృష్టికి తీసుకెళ్ళి మేము నెరవేర్తారని కూడా చెప్పారు. అయితే దీనికి సంబంధించి మళ్ళీ జ్ఞాపకం చేస్తూ అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మేము దీనికి సంబంధించిన కార్యక్రమం చేపట్టాం. ఇది ఏపీడబ్ల్యూజేఎఫ్, అలాగనే ఏపీబీజేఏ, అలాగే ఇది బ్రాడ్కాస్టింగ్ సంబంధించి, అలాగే ప్రింట్ మీడియాకి సంబంధించిన అన్ని కమిటీలు కూడా ఈ రిప్రజెంటేషన్ కూడా ఇస్తున్నాం. మా యొక్క సమస్యలు నెరవేర్చాలని చెప్పేసి అధికారులు, నాయకులు కూడా మేము కోరుతూ ఉన్నాం.